హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అనగా డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధించి ఎవరైతే కమిషన్లు తీసుకుంటున్నారో, అంటే ఎగ్జాంపుల్గా ఆర్పీలు కానివ్వచ్చు, లీడర్లు కానివ్వచ్చు, యానిమేటర్లు కానివ్వచ్చు, వివోఏలు కానివ్వచ్చు, సో సీఈఓలు కానివ్వచ్చు, సో వీళ్ళందరికీ సో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చుక్కలు అయితే చూపించారండి. అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. ఈ రూల్ కారణంగా ఏంటంటే, మనకు డ్వాక్రా మహిళల దగ్గర నుండి ఎవరైతే కమిషన్లు తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి బ్రేక్ అయితే పడింది. అయితే డ్వాక్రా మహిళలందరూ తప్పనిసరిగా అనగా డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అయితే ఉన్నాయండి. ప్రతి గ్రూపుకు లీడర్ ఉంటుంది. ప్రతి గ్రూపుకి లీడర్తో పాటుగా మనకు 10 లేదా 12 గ్రూపులకు సంబంధించి ఒక ఆర్పీ కానివచ్చు, సో ఈ విధంగా అయితే డివైడ్ చేస్తారు. అయితే డ్వాక్రా గ్రూపులు ఎవరైనా లోన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్పీని అప్రోచ్ అవ్వాలి. ఆర్పీ మీ యొక్క సివిల్ స్కోర్ కానివచ్చు, మీకు ఎంత లోన్ అనేది ఆల్రెడీ తీసుకుని కట్టారు, సో మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారనేది ఆమెకి తెలియజేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా లీడర్లు కూడా వీళ్ళు వెళ్ళి డీలింగ్ చేసుకుంటారు ఆర్పీలతో. మా గ్రూప్కి ఇంత లోన్ అనేది తీసివ్వండి, మేము లోన్ అనేది మేము ప్రతి నెల కడతామని చెప్పేసి డీలింగ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్పీ వచ్చేసి, సో మనకు బ్యాంకులో ఎవరైతే ఉంటారో ఫీల్డ్ ఆఫీసరు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి సో డీలింగ్ చేసి, సో బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తాము అని చెప్పేసి శాంక్షన్ చేసిన తర్వాత ఆర్పీ వచ్చేసి లీడర్లకు చెప్పడము. సో లీడర్ వచ్చేసి వారికి సంబంధించినటువంటి గ్రూప్ను తీసుకుని వెళ్ళి సో అక్కడైతే ప్రజెంట్ చేయడము. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళ గ్రూప్కి ఎంత లోన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, ఆ 10 లక్షల్లో ఒక్కొక్క మహిళకు వచ్చేసి ₹1,00,000 అయితే అందుతుంది. ఈ ₹1,00,000 అందిన తర్వాత ఈ ₹1,00,000 డైరెక్ట్గా డ్వాక్రా మహిళల చేతిలో అయితే రాదండి. అయితే డ్వాక్రా మహిళల చేతిలో వచ్చేది ఎంత వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో డ్వాక్రా మహిళ దగ్గర నుండి డ్వాక్రా మహిళ చేతికి లోన్ వచ్చిన తర్వాత, అంటే బ్యాంకు వాళ్ళు ఈ 10 lakhs ఇస్తే కనుక డ్వాక్రా లీడర్లకు, సో ఆ డ్వాక్రా లీడర్లు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ ₹1,00,000 ప్రతి మహిళకి ఇవ్వాలి. ఈ ₹1,00,000లో వీళ్ళకి కమిషన్ ఇవ్వాలి. ఎవరికి? సో ఈ లీడర్లకు కమిషన్ ఇవ్వాలి. సో ₹1,000 అన్నా కానీ ₹1,500 కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక వాళ్ళు ఏమంటారంటే, మేము మీ యొక్క లోన్ అనేది తీసుకొని వచ్చాము, సో మేము మళ్ళీ మీ యొక్క లోన్ అనేది ప్రతి నెల వెళ్ళి కట్టాలి, సో మాకు ఏం ఆదాయం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఏదో ఒక రిమార్క్స్ అనేది పెట్టి మీకు లోన్ రాకుండా చేయడం, ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది. సో మళ్ళీ ఏంటంటే ఆర్పీలకు కూడా మీ వాళ్ళు కమిషన్ అయితే ఇవ్వాలి. సో ఆర్పీలకు ఒక్కొక్క గ్రూప్ నుంచి, అంటే గ్రూప్లో ఉన్నటువంటి 11 మంది మహిళలు సో ₹1,000 అన్నా ఎంతో ఒకటి అమౌంట్ అనేది ఇవ్వాలి. సో ఈ 11 మంది ₹1,000 లెక్కన వేసుకున్నా కానీ ₹11,000 అవుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత అడిగితే కమిషన్ అంత ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కొంతమంది ₹1,000 అడుగుతారు, కొంతమంది ₹500 అడుగుతారు. సో ఆర్పీని బట్టి ఉంటుంది. సో ఆర్పీలకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్లస్ వాళ్ళకి గవర్నమెంట్ నుండి కూడా అయితే శాలరీ వస్తుంది. ఈ శాలరీ ప్లస్ ఏంటంటే ఈ కమిషన్లు కూడా అయితే వస్తాయి. ఈ కమిషన్లు అంటే వారి కింద ఒక 12, 13, 15 గ్రూపులు ఉంటాయి కాబట్టి ఈ 15 గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ప్రతి ఒక్కరూ లోన్ అనేది వచ్చిన తర్వాత కంపల్సరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక సో మేము ఊరికే చేయడం లేదని చెప్పేసి వాళ్ళ గ్రూపుకి లోన్ రాకుండా కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గరే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ సిస్టమ్కి సంబంధించి మొత్తం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రేక్ చేశారు. అయితే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. ఇక మీకు లోన్ కావాలన్నా కానీ, లోన్ కట్టాలన్నా కానీ ప్రతి ఒక్కటి మీ మొబైల్ నుండి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఒకవేళ మీకు లోన్ కావాలనుకోండి, డైరెక్ట్గా ఒక యాప్ అనేది తీసుకొని వస్తున్నారు. ఆ యాప్ అనేది ఎప్పుడు తీసుకొస్తారనేది మనకి డేట్ అనేది ఫిక్స్ చేయలేదు, అతి త్వరలోనే తీసుకొస్తారని చెప్పేసి చెబుతున్నారు. సో ఆ యాప్ అనేది ఎప్పుడు తీసుకొస్తారో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీగా వీడియో అనేది మరొక వీడియో చేస్తాను. సో ఆ యాప్ వచ్చిన తర్వాత మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు లోన్ కావాలంటే మీరు డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా బ్యాంకు వారితో కన్సల్ట్ అవ్వచ్చు. సో మీకు లోన్ వస్తుందా లేదా అనేది వాళ్ళు క్లారిటీగా చెప్తారండి. ఒకవేళ లోన్ వస్తే కనుక డైరెక్ట్గా కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా లోన్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీరు లోన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పర్ మంత్ ఎవ్రీ మంత్ మీరు కడుతుంటారు కదా లోన్కి సంబంధించినటువంటి డబ్బులు. సో ఆ డబ్బులు అనేది వాళ్ళ చేతికి ఇవ్వకుండా డైరెక్ట్గానే మీరు యాప్ ద్వారా యూపీఐ అనగా ఫోన్పే కానివ్వచ్చు, గూగుల్ పే కానివ్వచ్చు, సో వీటి సహకారంతో మీరు లోన్ అనేది కట్టవచ్చండి. సో ఈ విధంగా అయితే మనకు ఒక కొత్త యాప్ అనేది తీసుకురా
రాబోతున్నారు. ఇక యానిమేటర్లు కానివ్వచ్చు, ఆర్పీలు కానివ్వచ్చు, వివోలు కానివ్వచ్చు, సిఈఓలు కానివ్వచ్చు, ఎవ్వరు కూడా మీ దగ్గర కమిషన్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో ఇలా కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి గత ప్రభుత్వంలో చాలామంది సమస్యలను అయితే చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఈ కొత్త యాప్ను తీసుకొచ్చారు. సో దీని కారణంగా అందరి కమిషన్లు బ్రేక్ పడుతాయి. మీకు ఎంతైతే లోన్ ఉందో సో అంత లోన్ అనేది కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.